నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఘనంగా వందే మాతరం 150 ఏళ్ల పండుగ ఊరూరా సామూహిక గేయాలాపన నిజామాబాద్ నగరంలోని ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వందే మాతరం సామూహిక గేయాలాపన చేశారు. వందే మాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందే మాతరం జాతీయ గేయాన్ని మహాకవి బంకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశ భక్తి భావాన్ని చాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వందే మాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. ఈ సామూహిక గీతాలాపనలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం అనే పదంలో ప్రతి భారతీయుని గుండెలో దేశ భక్తి జ్వాల రగిలించే శక్తి కలిగి ఉందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నేటి తరం యువతకు ఈ గేయం దేశ ప్రేమ, కర్తవ్యనిష్ట, ఐక్యత అనే విలువలను పూర్తిగా అందిస్తుందని ఆయన అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందే మాతరం గేయం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పోలీస్ కమిషనర్ భరతమాత ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ ఈ గేయం మన ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాల రగిలించే శక్తిని కలిగి ఉందన్నారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరికీ గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ గేయం మన స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచినట్లే అని ఆయన చెప్పారు. నేటి తరం యువతకు దేశ ప్రేమ, కర్తవ్యనిష్ట, ఐక్యత అనే విలువలను స్ఫూర్తిగా అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ మహోత్సవం సందర్భంగా మన దేశపు తల్లి భూమికి మనం అందరం వందనం చేయాలన్నారు. వందే మాతరం అని ఆలపించడం కేవలం ఒక గేయం పాడడం కాదు, అది మన తల్లి దేశానికి ఇచ్చే గౌరవప్రదమైన ప్రమాణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఏఆర్ రామచంద్రరావు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఇవాళ వందే మాతరం 150th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫస్ట్ థింగ్ మనకి వందే మాతరం గురించి అసలు రాయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఎందుకు సెలబ్రేట్ చేసుకుందాం మాట్లాడుకుందాం. వందే మాతరం రాసింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ, అసలు పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఫస్ట్
ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ఫ్రమ్ బెంగాల్. ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇప్పుడు ఐఏఎస్ ఎట్లా ఉంటుందో అప్పుడు 1860లో ఆయన ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ బెంగాల్ ఏరియాలో. బెంగాల్ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కాదు, అప్పుడు బెంగాల్, బంగ్లాదేశ్ మొత్తం కలిపి పెద్ద బెంగాల్ ఉంటుంది, బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు. ఆ ఏరియాకి మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అన్నమాట. బ్రిటిషర్స్ నుంచి ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, కానీ మొదటిసారి ఆయన సెలెక్ట్ అయ్యాడు. నగర శివార్లోని ఆర్కే రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ధాన్యం బస్తాల అన్లోడింగ్లో జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఖానాపూర్ శివార్లో కొనసాగుతున్న ఆర్కే రైస్ మిల్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. అలాగే డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతుల నుండి ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వెళ్లింది అని కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అయితే దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి దించుకోవడం లేదని, దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం నిర్వాహకులతో పాటు స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని, లేని పక్షంలో కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. అక్కడి నుండి కలెక్టర్ నేరుగా ఖానాపూర్లోని ఆర్కే రైస్ మిల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రక్ షీట్లను తెప్పించుకుని ధాన్యం అన్లోడింగ్ సకాలంలో చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పలు లారీలు రైస్ మిల్ ఆవరణలో ధాన్యం బస్తాల లోడ్లతో నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఎన్ని రోజుల నుండి ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని లారీ డ్రైవర్లను ప్రశ్నించారు. 5-6 రోజులుగా దించుకోవడం లేదని తెలుపగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకుని వెంటనే ట్రక్ షీట్లు అందించాలని పదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైస్ మిల్ నిర్వాహకులను నిలదీశారు. రోజుల తరబడి ధాన్యం దిగుమతి చేసుకోకుండా మిల్లుల వద్దే వాహనాలు నిలిపి ఉంచితే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే అకాల వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ కు సంబంధించి సమగ్ర పరిశీలన చేసి తనకు పూర్తి సమాచారం అందించాలని కలెక్టర్ తన వెంట ఉన్న డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డిలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో నాశనం చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ రెడ్డి చేస్తున్న అతిపెద్ద పాపమని పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ పాపం కేసీఆర్దేనని ఎంపీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం చేసిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా చుట్టుకుంటుందని జోస్యం చెప్పారు. స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ పాపం కేసీఆర్దేనని ఎంపీ స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు లెక్కలేనని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి 1,00,000 కోట్ల రూపాయలు ముంచేసి సముద్రం పాలు చేశారని, తెలంగాణను అప్పుల పాలు చేశారని కేసీఆర్పై దుమ్మెత్తిపోశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కేసుల్లో రేవంత్ సర్కార్ ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్తో మిలాఖత్ అయ్యారని అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వస్తున్న ఆదాయాన్ని అంతా కేసీఆర్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేటలకే తీసుకువెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం భవిష్యత్తుపై ఎలాంటి ఫికర్ లేదని ఆయన అన్నారు. రైతులు పండించే పంట కోతకు రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూడాల్సిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటిదేమీ లేకుండా రైతులు వరి కోతలు ప్రారంభమయ్యాక తీరుబడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, కేంద్రాల్లో సమస్యలు పరిష్కారానికి ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని సంచులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. రైతులు ధాన్యాన్ని సకాలంలో తూకం వేసే పరిస్థితి కూడా లేదన్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్తున్న కేంద్రాల్లోనే కొనే పరిస్థితి లేదని, రైస్ మిల్లర్లు కూడా విముఖత చూపించే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి,
రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డి, నాయకులు పొతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయననేమో పెద్ద మనిషి మోడీ చిన్నపిల్లలు పుడితే గుండెలో చిల్లులతో పుడుతున్నారు అని ఆ రకంగా ఆలోచన చేసి ఆయన ప్రణాళిక చేసుకొని ఓ పాలసీ తీసుకొచ్చి ఆయన తెచ్చి 4 ఏళ్ళు అయిపోయింది. దాంట్లో కూడా బిజినెస్లే చేస్తున్నారు. వీడు కేసీఆర్ అంత పాపాత్ముడు, నా భూతో నా భవిష్యత్. ఆ కుటుంబాన్ని చేసిన పాపానికి రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపం చుట్టుకుంటుంది. వీళ్ళకి అది నేను ఏదో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అట, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నట్టు అది వీకింది. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఆ రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తాడా, ఆయనే చెప్తాడా, దాన్ని పట్టించుకుంటాడా అంటే అసలు ప్రాబ్లం ఆడుంది. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం ఎమ్మెల్యేలు పైసలు మాధవ్ నగర్లో వాళ్ళే సగం ఉన్నాయి, అరసపల్లిలో లేవు, అడవి మామిడిపల్లిలో వాళ్ళే ఏం లేవు. కేంద్రం పైసలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది వీళ్ళకి. ఫైనల్గా పోయి మొన్న ఉప ముఖ్యమంత్రిని కలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా పేపర్లు వచ్చింది, మీ పేపర్లు అన్నీ రాసినాయి, ఛానల్ చూపించినాయి. ఆయన నా మీద మా నాయన మీద ప్రేమతోటో ఏదో అరవింద్ వచ్చిండు, నేనేమి 1000 కోట్లు అడుగుతలేను, 14 కోట్లు ఇచ్చి సార్. అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి బదనామైనా కూడా పోయినా, ఒకటి పేపర్ వాడు అయితే నేను కాంగ్రెస్ పోతున్నాను రాసి, నేను మీద గుండె సక్కలేదురా భయ్, మేము రాము. మళ్ళీ అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఈయన దగ్గరికి పోతే ఈయన 10 రోజులలో ఇస్తా అన్నాడు. ఇస్తే అడవి మామిడిపల్లి మొన్న ఆర్మూర్ వంగ పోయిన వారం చూసిన ఆ విశాలంగా, ఎంత విశాలంగా బ్రహ్మాండంగా ఉన్నది ఫ్లైఓవర్. ఇక ఫైనల్ ఆ బీటీ వేసి ఫినిష్ చేస్తే అయిపోయారు. ఆ లాస్ట్ పేమెంట్ని అది ఇచ్చేయండి. ఈ మాధవ్ నగర్ పైసలు, అరసపల్లి పైసలు కాంట్రాక్టరు నాకు తెలిసి ఒకడే రిలీజ్ చేస్తే వాళ్ళు పైసలు మొదలు పెడతారు, పన్నులు మొదలు పెట్టుకుంటారు. మళ్ళీ పైసలు లేకుండా పనులు ఎట్లా చేస్తారా అంటే 14 కోట్ల రూపాయలే సార్ నేను అడిగేది, అది కూడా అలా 10 కోట్ల పైన మాకి ఏంటి అని అడుక్కోవడం ఉంది. మా పరిస్థితి, ఎంపీల పరిస్థితికి అట్లా అయింది ఈ ప్రభుత్వం. అడలి పోచమ్మ తల్లి నూతన ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పవర్ రామారావు పటేల్ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలం అడల్లి గ్రామ శివార్లో గల అడల్లి పోచమ్మ ఆలయం భక్తుల కొంగు బంగారంగా వాసిల్లుతోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయ ఈవో, అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడల్లి పోచమ్మ తల్లి ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చుతూ దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. వందే మాతరం జాతీయ గేయానిది 150 ఏళ్ల చరిత్ర. బంకిం చంద్ర చటర్జీ రచించిన భారత జాతీయ గేయం నిత్యం దేశ ప్రజల గుండెల్లో దేశభక్తిని రగిలిస్తోంది. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గేయాన్ని తొలిసారిగా 1896వ సంవత్సరంలో నవంబర్ 7న కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు. జాతీయ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకోగా ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వందే మాతరం సామూహిక గేయాలాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సామూహిక గేయాలాపన చేశారు. ప్రధాన కూడలిలో గ్రామస్తులు, యువకులు పోలీస్ సిబ్బందితో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించింది. దేశ చరిత్రలో వందే మాతరం జాతీయ గేయానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పారు. కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో వందే మాతరం 150 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల మహిళలు ఈ వేడుకలకు హాజరై దేశభక్తిని చాటుతూ సామూహికంగా జాతీయ గేయాన్ని ఆలపించారు. అదేవిధంగా కోనసముద్ర గ్రామంలో గల శారదా కాన్వెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ జాతీయ గేయం గొప్పదనాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు.
స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని నింపిన వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మౌస్రా మండల కేంద్రంలో అధికారులు శుక్రవారం సామూహికంగా జాతీయ గేయాన్ని ఆలపించారు. ఉదయం 10 గంటలకు అన్ని చోట్ల వందే మాతర గేయాన్ని ఆలపించాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు గేయాన్ని ఆలపించి దేశభక్తిని చాటారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సమీకృత భవన సముదాయంలో సామూహికంగా వందే మాతర గేయాన్ని ఆలపించారు. గ్రామ పెద్దలు, యువకులు బస్టాండ్ సమీపంలో వందే మాతరం గేయాన్ని ఆలపించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలోని ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్లో విధిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వివరాల నమోదులో ఎవరు కూడా అలసత్వం వహించకూడదని, యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో విద్యాశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్లో నిక్షిప్తం చేస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వివరాల నమోదులో ఎవరు కూడా అలసత్వం వహించకూడదని, యుద్ధ ప్రాతిపాదికన దీనిని పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన విద్యార్థుల ఆధార్, బయోమెట్రిక్ చేయించి యూడైస్లో వివరాలు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఆపార్ జనరేట్ చేయాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో కూడా వివరాల నమోదు ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. గడువులోపు వివరాలు నమోదు చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య యుడైస్ వివరాలతో సరిపోయి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రతి విద్యాసంస్థ విధిగా పాటించాలని, బడి పిల్లలకు సామర్థ్యానికి మించి బరువుతో కూడిన బ్యాగులు లేకుండా చూడాలన్నారు. విద్యార్థుల భద్రతకు ఎనలేని ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ సూచించారు. మెట్ల మీదుగా పై అంతస్తులోని తరగతి గదులకు వెళ్లాల్సి ఉన్న పాఠశాలల్లో మెట్లకు ఇరువైపులా పటిష్టమైన రైలింగ్ ఉండాలని అన్నారు. విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బంది హాజరును ముఖ గుర్తింపు విధానం FRS ద్వారా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కెరోలిన్ చింగ్తియాన్ మావి, DIEO రవికుమార్, DEO అశోక్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో 47 ఏళ్ల వయసు గల చిన్నులు అనే రోగికి అరుదైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య నిపుణుల బృందంతో కలిసి పూర్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గత కొంతకాలంగా 47 చిన్నులు తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్పృహ, చేతులలో నిస్పృహ, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా సాధారణ చికిత్సలతో ఉపశమనం లేకపోవడంతో నగరంలోని మెడికవర్ హాస్పిటల్ న్యూరో విభాగాన్ని సంప్రదించారు. పరిశీలనలో వెన్నుముకలో నరాలపై ఒత్తిడి ఉందని గుర్తించి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ణయించారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో న్యూరో మానిటరింగ్ సదుపాయాలతో డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు నుండే పేషెంట్ను నడిపించడం జరిగింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం సక్రమంగా ఉందని డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య చెప్తూ వెన్నుముక సమస్యలు వయసుతో పెరుగుతుంటాయన్నారు. కానీ సకాలంలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చని ఆయన తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వల్ల ఇప్పుడు క్లిష్టమైన న్యూరో సర్జరీలు కూడా సులభంగా చేయగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పేషెంట్ మా దగ్గరికి మోస్రా అనే విలేజ్ నుండి వచ్చారండి కొన్నాళ్ళ క్రితం. వచ్చిన టైంలో కాళ్ళు చేతులు ఏమాత్రం పనిచేయకపోవడము, లేచి నడవలేని స్థితిలో వచ్చారు. సో మేము ఇవాల్యుయేట్ చేసుకుంటే మెడలో సర్వైకల్ స్పైన్ అంటాము, అక్కడ ఒత్తిడి ఉండడము, కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణం వలన వెన్నుపాము మీద సివియర్గా ఒత్తిడి ఉండడం వల్ల కాళ్ళల్లో చేతుల్లో బలం అనేది కోల్పోవడము, నడవలేకపోవడము జరిగింది. సో ఇవాల్యుయేషన్ అయిన తర్వాత ఒక సర్వైకల్ స్పైన్కి ఒక కాంప్లెక్స్ సర్జరీ ప్లాన్ చేసుకొని అక్కడ డ్యామేజ్ అయిన ఎముకని తీసేసి, ఆ ఒత్తిడిని తీసేసి, ఇన్ఫెక్షన్ని కూడా బయటకి ఎంతవరకు అయితే తీయగలుగుతాం అంతవరకు తీసేసి, ఫ్యూజన్ అంటాం, నెక్లో సర్వైకల్ స్పైన్లో 2 ఎముకల్ని ఫ్యూజ్ చేసేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఒక టైటానియం కేజ్ అని ఉంటుంది, ఆ కేజ్ పెట్టి ప్లేట్తో ఫిక్స్ చేసామన్నమాట. చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఫిజియోథెరపీ అండ్ కొన్ని మందుల ద్వారా ఆయన రికవరీ అనేది చాలా క్లియర్గా ఆయన ఇప్పుడు లేచి నడవగలుగుతున్నారు. ఆయన అంతగా ఆయన పని చేసుకోవడం అనేది ఈరోజు పాసిబుల్గా ఉంది. ఆయన చేసి 1 month అవుతుంది సార్. వాళ్ళు వచ్చిన కండిషన్ ఎలా? వచ్చినప్పుడు ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు, నిలబడలేని స్థితిలో ఉన్నారు. ఆయన పని ఆయన అసలు ఏమాత్రం చేసుకోలేని స్థితిలో వీల్ చైర్లో వచ్చారు మన దగ్గర. ఇంటర్ బోర్డు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ హెచ్చరించారు. పలు కళాశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆర్మూర్లోని ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సివి రామన్ జూనియర్ కళాశాల, సాయి వొకేషనల్ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు, బోధనేతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు అన్ని ఫైళ్లు, విద్యార్థుల గ్రూపులు, సబ్జెక్టులు సరిగ్గా చెక్ చేసుకున్న తర్వాతే పరీక్షా ఫీజులు వసూలు చేయాలని అన్నారు. ప్రైవేట్ కళాశాలలో బోర్డు ప్రకటించిన పరీక్షా ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కళాశాలలో తరగతుల నిర్వహణ, అధ్యాపకుల, సిబ్బంది పనితీరును పర్యవేక్షణ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలని విద్యార్థులకు ఉద్బోధించారు. కళాశాలలో ప్రిన్సిపల్లు, అధ్యాపకేతర సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారానే నిర్వహణ చేయాలని అన్నారు. విద్యార్థులకు నవంబర్ నెలలోనే సిలబస్ పూర్తి చేసి ప్రయోగ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. గోవూర్లో బద్దిపోచమ్మ, భీమన్న పండుగను ఘనంగా నిర్వహించారు. నాయక్పోడు కులస్తులు తమ కుల దైవానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మోస్రా మండలం గోవూర్ గ్రామంలో శుక్రవారం ఆదివాసీ నాయక్పోడ్ కుల సంఘం ఆధ్వర్యంలో భీమన్న పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు బద్దిపోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మరుసటి రోజు బోనాలు సమర్పించి భీమన్న పండుగను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నాయక్పోడ్ కులస్తులు గ్రామంలో బోనాలు ఊరేగించి భీమన్న ఆలయానికి చేరుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మ, భీమన్నకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో తాము జీత భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, అద్దె భవనాల అద్దె కూడా కట్టలేకపోతున్నామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థుల అకౌంట్లో స్కాలర్షిప్ డబ్బులు కూడా రాకపోవడంతో విద్యార్థులు పరీక్షా ఫీజు కూడా చెల్లించలేకపోతున్నారని వాపోయారు.
నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై తాము చేస్తున్న నిరవధిక బంద్కు సహకరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు ప్రైవేట్ కళాశాలల బంద్ గత 4 సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తాము కళాశాలలు నడపలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రైవేట్ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు. గత 4 రోజుల నుండి కళాశాలలు నిరవధికంగా బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వాటికి తమ మద్దతు ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో తాము జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, అద్దె భవనాల అద్దె కూడా కట్టలేకపోతున్నామని, అదేవిధంగా విద్యార్థుల అకౌంట్లో స్కాలర్షిప్ డబ్బులు కూడా రాకపోవడంతో విద్యార్థులు పరీక్ష ఫీజు కూడా చెల్లించలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ మాట్లాడుతూ గత్యంతరం లేని పరిస్థితిలోనే కళాశాలలను బంద్ పెట్టడం జరిగిందని, ఇటు కళాశాలలో మనుగడను కాపాడుకోవడానికి, విద్యార్థుల భవితవ్యం కాపాడడానికి మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని, తమని తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ నిరసన అని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ప్రైవేట్ కళాశాల బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, తాము కూడా ప్రైవేట్ కళాశాల వెన్నంటి ఉంటామని అన్నారు. తన మద్దతు ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. దేశాయి బీడీ యాజమాన్యం కార్మికులను నిలువు దోపిడీ చేస్తుందని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. ఆ కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుని బీడీ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. భీమ్గల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు వి సత్యమ్మ మాట్లాడుతూ బీడీ కార్మికులకు అగ్రిమెంట్ ప్రకారం 1000 బీడీలకు $251.97 ఇవ్వాల్సింది పోయి దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులకు ₹10 తక్కువ చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దేశాయి బీడీ కార్మికులకు నాసిరకమైన తినుబండారాలు, చిప్స్ ప్యాకెట్లను, స్వీట్లను బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 బీడీలకు 600 గ్రాముల నాసిరకం తునికాకు వేస్తున్నారని తెలిపారు. 1000 బీడీలకు సరిపడా ఆకు ఇవ్వకపోవడంతో కార్మికులు సొంత డబ్బులతో తునికాకు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చటాన్ పేరుతో బీడీల్లో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా నాయకుడు రాజేశ్వర్, కార్మికులు రాజమణి, అమృత, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్టిజన్ కార్మికులకు వెంటనే కన్వర్షన్ ఇవ్వాలని, అన్మెన్, పీస్టేట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు కె ఈశ్వర్రావు, నల్వాల స్వామి ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలోని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1829 జిల్లా శిక్షణ తరగతులను శుక్రవారం మధ్యాహ్నం వరకు నిర్వహించారు. దోపిడీ పద్ధతి గురించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏ రమేష్ బాబు వివరించారు. అలాగే సిఐటియు విశిష్టత గురించి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వరరావు వర్క్షాప్ నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం నుండి సిఐటియు గౌరవ అధ్యక్షురాలు నూర్జహాన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కె ఈశ్వరరావు, జనరల్ సెక్రటరీ నల్వాల స్వామి మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే కన్వర్షన్ ఇవ్వాలని, అలాగే అన్మెన్ కార్మికులకు, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు. ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధిలో ఆర్టిజన్ కార్మికుల పెయిడ్ హాలిడేస్, 10 రోజుల డ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉచిత విద్యుత్, గృహజ్యోతి సబ్సిడీలు, ఉచితాలు పోతాయని, కేంద్ర ప్రభుత్వంపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బట్టు గంగాధర్, జిల్లా నాయకులు రవీందర్ జాదవ్, మురళి, థామస్, పాకాల మహేష్, వేణుగోపాల్, మల్లికార్జున్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్మెన్ కార్మికుల్ని ఆర్టిజన్స్గా గుర్తించాలి. పీస్ రేట్ కార్మికులకి 30 రోజులు పని కల్పిస్తూ వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలి, స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా ఈ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం చేయడం అనేది జరిగింది. అట్లానే రాబోయే రోజుల్లో మొన్ననే 3-4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2025 అనే పేరు మీద ఒక కొత్త విద్యుత్ సవరణ బిల్లుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దీని ద్వారా ఈ ఉద్యోగులకే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా 27 లక్షల మంది ఉద్యోగులకి ఉద్యోగ భవిష్యత్తు ఉండదు, ఉద్యోగ గ్యారంటీ ఉండదు, రైతులకు ఉచిత విద్యుత్ పోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రం లాంటి చోట్ల
గృహజ్యోతి అనే పథకం పోయే ప్రమాదం ఉంది. రైతులకి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రమాదం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ సర్కారు అంబానీ ఆదానీలతో కలిపి ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకించడానికే దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించాము. ముఖ్యంగా మన తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ పట్టణం ఆర్యనగర్ ప్రాంతంలో చైతన్య వెల్ఫేర్ సొసైటీ వారు పాఠకుల కోసం రీడింగ్ రూమ్ను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆ భవనాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి శుక్రవారం రోజు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చైతన్య వెల్ఫేర్ కమిటీ సభ్యులతో సమావేశమై రీడింగ్ రూమ్ ఏర్పాటుకు సభ్యులందరూ ఉత్సాహంతో ముందుకు వచ్చినందుకు సభ్యులందరినీ రాజారెడ్డి అభినందించారు. ఆర్యనగర్ ప్రాంతంలో రీడింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా గ్రంథాలయ సిబ్బందిని ఆదేశించారు. వెంటనే స్పందించినందుకు కమిటీ సభ్యులు చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త కీర్తిని సముపార్జించిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కవుల చేత బాసర కవియాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రముఖ కవి జిల్లా కన్వీనర్ కాసర్ల నరేష్ రావు తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో శనివారం రోజు హైదరాబాద్ నుండి బయలుదేరి కవి బృందం బస్సులో నిజామాబాద్ చేరుకుంటారని, వారికి జిల్లా కవులు స్వాగతం పలుకుతారని చెప్పారు. ఈ కవి యాత్రలో భాగంగా ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కెల్లా జైలులో దాశరథిని బంధించిన చోటును కవులందరూ దర్శిస్తారని, అక్కడ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తారని డాక్టర్ కాసర్ల తెలిపారు. దాదాపు 40 మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత కవి బృందం బాసరకు వెళ్లి అక్కడ అష్టావధానం పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు నిర్వహించుకుంటారని చెప్పారు. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కదం ప్రకాష్ రావు, జక్కం రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కేబినెట్ హోదా కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సుదర్శన్ రెడ్డి ఈ ఉన్నత పదవి బాధ్యతలు పొందడంతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ 7న పాఠశాల విద్యాభ్యాసం ఆరంభించారు. పాఠశాలలో అరంగేట్రం చేసిన రోజును పురస్కరించుకుని వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాభ్యాసం గురించి వివరించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన ఉన్నత విద్య అభ్యసించి చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారని గుర్తు చేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాలు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వరంగల్ ఆయుష్ ఆర్డీడీ విభాగం డైరెక్టర్ ఆదేశాల మేరకు వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయుష్, ఆయుర్వేద, హోమియో, నేచురోపతి ఆధ్వర్యంలో వందే మాత్రం జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ జె గంగాదాస్, హోమియో సీనియర్ వైద్యురాలు డాక్టర్ శ్రీవాణి, యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, ఆయుష్ సిబ్బంది, భిక్షపతి మరియు డయాలసిస్, టీబీ సిబ్బంది పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వహించిన సన్నబియ్యం, కోడిగుడ్లు, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అత్యంత చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవిదాస్ అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోమాలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన అసిరికొండ మండలం పాకాలలో నిర్వహించనున్నారు.
జిల్లాలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 2025 సైన్స్ సంబరాలు పాఠశాలల స్థాయిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ చల్లగరగా, నిజామాబాద్ అర్బన్లో ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్, నవ్యభారతి గ్లోబల్ స్కూల్, ఎస్ఆర్డీజీ స్కూల్, షక్కర్ నగర్ గవర్నమెంట్ పాఠశాల, జలాల్పూర్ ప్రభుత్వ పాఠశాల, వర్ణి మోడల్ స్కూల్, కోటగిరి ప్రభుత్వ పాఠశాల, బోధన్, ఆర్మూర్, బాల్కొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించినట్టు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పై ఉన్న మేధాశక్తిని వెలికి తీయడానికి పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఇందూరు నగరంలోని వివిధ చౌరస్తాలు, పాఠశాలల్లో వందే మాతర గేయాన్ని ముక్త కంఠంతో ఆలపించారు. ఈ సందర్భంగా నగరంలోని వర్ణి చౌరస్తా, ఓల్డ్ కలెక్టరేట్ మరియు శివాజీనగర్లో ఎన్హెచ్ఆర్సీ మరియు ఎస్డిఐఐటి శిక్షణ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన వందే మాతర గేయం పలువురిని అలరించింది. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వారం రోజుల పాటు బాలాజీ సేవా కార్యక్రమానికి వెళ్లిన ఇందూరు నగరానికి చెందిన ఓ గృహిణి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తూ ఉండడం విశేషం. రెంజల్ మండలంలోని నీలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ ఇమ్రాన్ బేగ్, క్లస్టర్ అధికారి అశోక్ కుమార్ రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ బేగ్ మాట్లాడుతూ సోయాబీన్ పంట చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలని కోరారు. తాలు, తప్ప, మట్టి లేకుండా 14% తేమ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం క్వింటాల్ సోయాబీన్కు 5,328 రూపాయల మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ అధికారి అశోక్ కుమార్, గోపీకృష్ణ, రైతులు గంగా కిషన్, ఆసాద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 3 వ్యక్తులతో వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేశారు. ఈ ఆటోలో ఓ ప్లాస్టిక్ కవర్లో ఎండు గంజాయి బహిర్గతమైంది. వెంటనే ఆ 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 1 కిలో 270 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించినట్లు బోధన ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో బిలోలికి చెందిన గోనికర్ గణేష్, కాశీనాథ్, బోధన్ బ్రాహ్మణగల్లికి చెందిన గాడే శేఖర్, నిజామాబాద్కు చెందిన షేక్ అబ్దుల్ కైసర్ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులను ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.